హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుష్ప ది రూల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. ఈ ట్రైలర్లో ఫస్ట్ మనకు జ్యోతిబాబుని చూపించారు. అంటే పుష్ప టూలో జ్యోతిబాబు క్యారెక్టర్ కూడా ఉన్నట్టుంది. హీరో గురించి చెప్తుంటారు. అలాగే తర్వాత హిందీలో కొంచెం చెప్పడం, ఆ తర్వాత అల్లు అర్జున్ని చూపించడము, అలాగే హీరోయిన్ని చూపించడం, వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ చూపించడము, ఆ తర్వాత ఫాయిజ్ ఫాజిల్ విలన్ని చూపించడం, పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరి మధ్య వార్ కానీ అదంతా బాగా చూపించాడు. అలాగే మనకు ఓన్లీ లేడీ గెటప్ అల్లు అర్జున్ ఒక్కడే వేస్తారు అనుకున్నాం, కానీ ట్రైలర్లో ఒక వ్యక్తికి బోడిగుండు చేసి ఒక సైడ్ గుండు పెట్టి బొట్లు పెట్టి మెల్లో చెప్పులేసి పంపించే సీన్ చూపించారు. నాకు ఆ క్యారెక్టర్ ఎవరనేది అర్థం కావట్లేదు. అది కానీ అది బాగుంది. ప్లస్ ఇందులో అల్లు అర్జున్ 2 సార్లు లేడీ గెటప్ వేసేది చూపించారు. ఫస్ట్ వచ్చి జాతరది కాకుండా ఇంకోటి మీరు బాగా గమనిస్తే ఒక చీర కట్టుకొని ఉండి కళ్ళల్లో కళ్ళు ఎర్రగుండి ఏదో ఎవరినో చంపుతుంటుంటాడు. ఫైట్ నాకు తెలిసి అది క్లైమాక్స్ ఫైట్ అనుకుంటా. అలాగే నేను అనుకుంటున్న హీరోయిన్ చచ్చిపోతుందేమో అని. హీరోయిన్ చచ్చిపోవడంతోనే లాస్ట్లో ఇంకా హీరోయిన్ గుర్తుగా చీర కట్టుకొని హీరోయిన్ వాళ్ళని చంపుతున్నట్టు అలా అందరినీ చంపేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు హీరోయిన్ కూడా చాలా హైలైట్ చేసి చూపించాడు. మ్యాక్సిమం అలాగే ఉంటుంది, ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి కదా. విలన్లు హీరోకి ఏదో ఒక డ్యామేజ్ జరగాలి, ఒక సెంటిమెంట్గా ఎమోషనల్ సీన్గా ఏదైనా ఉండాలని. అంటే ఇప్పుడు మనకు కేజీఎఫ్ 2లో కూడా హీరోయిన్ చచ్చిపోయేది, ఎమ్మటే క్లైమాక్స్ ఫైట్ అందరిని చంపేయడం అలా ఉంటుంది. నేను ఆ విధంగా కూడా పుష్ప 2లో అలా ఏమన్నా పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే రెండోసారి లేడీ గెటప్ చీర కట్టుకున్న గెటప్ కనపడుతుంది మనకు, అదే క్లైమాక్స్ ఫైట్ అనుకుంటున్నాను. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయి. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకున్నావా అంటే ఎమ్మటే ఫాయిజ్ బాయ్ అది విలన్లే గన్ను కాల్చి ఫైరా అంటే కాదు ఏదో అంటూ డైలాగ్ ఎమ్మడే బాంబు వెళ్తుంది. అలాగే ఇది నేషనల్ లెవెల్లో అని చెప్పి ఇంకో డైలాగ్స్ అయితే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈసారి చాలా భారీగా ఖర్చు పెట్టినట్టున్నారు. చాలా విజువల్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే జాతరది అయితే నాకు జాతరది 16 నిమిషాలు ఉంటుందంట సినిమాలో. జాతర ఫైట్ కానీ సాంగ్ కానీ అదంతా ఆ జాతరలో సీన్లో ఈ రష్మిక మందను హీరోని హగ్ చేసుకోవడం చూపించారు. అంటే నాకు తెలిసి దానికి ముందు అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటాడు. కరెక్ట్ ఆ జాతర టయానికి అలా చీర కట్టుకొని వచ్చి ఎవరినో చంపి అప్పుడు వచ్చి ఉంటాడు. ఆ సీన్ అని జరుగుతుంది అనుకుంటా. నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. డిసెంబర్ 5 నా ప్యాన్ ఇండియా వైజ్గా మూవీ రిలీజ్ అవుతుంది. రాగానే చూసి రివ్యూ చెప్తాం ఫ్రెండ్స్. అలాగే మీకు పుష్ప 2 ట్రైలర్ ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.